RTI Live News. Ask for right. ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలో ఎన్డీఏ కూటమి జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం బాలసరస్వతి వీరఘట్టం మండలంలో 19,362 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. మరి సంఖ్య మధ్యన వాళ్ళన్నారు ప్రభుత్వ షాపుల ద్వారా వాళ్ళ ఖాతాల్లోకి వాళ్ళ జేబులు నింపుకున్నారు. కానీ ఈరోజు ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అందిస్తుంటే కల్తీ మద్యం మీ ప్రభుత్వంలో జరిగింది, మీరే చేయిస్తున్నారని మా మీద లేనిపోయినటువంటి రాతలు రాస్తున్నారని ఇవన్నీ కూడా నమ్మొద్దని మా మహిళలకి అలాగే మా సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం, మరి 3 సిలిండర్లు ఇస్తామన్నాం. కొంతమంది మా మహిళా సోదరులను నేను గ్రామాలు వెళ్తే వాళ్ళ డౌట్లు నాకు అడుగుతా ఉన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే అమ్మా మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి, ఏవైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ డబ్బులన్నీ కూడా మీ ఖాతాల్లో పడతాయి. ఖచ్చితంగా మేమన్నీ కూడా 3 సిలిండర్లు మరి మీ అందరికీ ఇచ్చామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే డిఎస్సి ద్వారా ఆ డిఎస్సి సంబంధించి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మొట్టమొదటి గెలిచిన ఎమ్మెల్యేగా, కానీ అతను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పర్యావరణకు గెలిచిన ఒక అనుభవమైన ఎమ్మెల్యేగా అనుభవంతో ప్రజలకు మంచి నన్ను ఎవరు విమర్శించుకొని, ఎలాంటి వారు విమర్శించుకొని, ప్రతిపక్షం విమర్శిస్తారా, ప్రభుత్వంలో ఉన్న వారు విమర్శిస్తారా, నా వెనకాల తిరుగుతున్న వారు విమర్శిస్తారా, సంబంధం లేదు. కానీ ఒక కొత్త విధానాన్ని పాటించాలంటే అది ఈ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. దీనికి ఉదాహరణ ఈ స్మార్ట్ కార్డ్స్ మాత్రమే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి మీరు ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే అవకాశాన్ని ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా మీ అందరికీ మరి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కల్పించాలని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మరి చాలా రోజులుగా సబ్ కలెక్టర్ గారు అడిగారు, ఎమ్మెల్యే గారు ఎందుకంటే మన కార్డ్స్ త్వరగా పంపిణీ చేయాలి, ఎందుకంటే దీపావళి కూడా దగ్గర పడుతుంది. దీపావళి లోపు మరి 4 మండలాల్లో మన ఈ కార్డ్స్ అన్ని పంపిణీ చేయాలి, సమయం సరిపోదు, మీరు టైం ఇవ్వండి, టైం ఇస్తే ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సబ్ కలెక్టర్ గారు అలాగే ఎంఆర్ఓస్ కూడా చాలా సందర్భాలు తెలియజేశారు. మరి నాకు చాలా సందర్భాల్లో మరి విజయవాడలో మీటింగులు, ఈ మీటింగుల వల్ల నేను కూడా డేట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి మీరే చూశారు, ప్రతిరోజు నేను ఇక్కడ ఉంటే ఏదో ఒక పని. అలాగే మరి ఈ మధ్యనే చాలా మటుకు రోడ్లు ఓపెనింగ్ కానీ అలాగే చాలా ఓపెనింగ్ కార్యక్రమాలు పెట్టుకున్నాం. దీనివల్ల సమయం లేకపోవడం వల్ల కాస్త లేట్ అయింది. ప్రజలందరికీ కూడా పంపిణీ